హాయ్ అండి, వెల్కమ్ టు పేహెస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక హెల్దీ స్నాక్ రెసిపీ ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. మనకు ఎప్పుడైనా ఏదైనా వేడివేడిగా స్నాక్ తినాలనిపించినప్పుడు 2 రకాల పప్పులతో ఎక్కువసేపు నానబెట్టే పని లేకుండా ఈ హెల్దీ స్నాక్ రెసిపీని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ స్నాక్ రెసిపీని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ స్నాక్ రెసిపీని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక బౌల్లో 1/2 కప్పు వరకు మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మినపప్పులో మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మినపప్పుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మినపప్పుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ వంపేసి ఇప్పుడు ఈ మినపప్పులో మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఈ మినపప్పుని పక్కన పెట్టుకొని 1 గంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు ఇంకొక బౌల్లో 1 కప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పులో కూడా మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ పెసరపప్పుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్ వంపేసుకొని ఇప్పుడు ఈ పెసరపప్పులో మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పును కూడా 1 గంట సేపు పక్కన పెట్టుకొని నాననివ్వాలి. ఇప్పుడు ఈ పెసరపప్పు గంట సేపు నానిన తర్వాత ఇప్పుడు ఈ పెసరపప్పులోంచి కొంచెం పెసరపప్పు తీసుకొని ఒక స్ట్రైనర్లో వేసుకొని వడగట్టుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పెసరపప్పులో ఉన్న నీళ్లు తీసేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 3 అల్లం ముక్కలు 1 కానీ 2 కానీ పచ్చిమిర్చిని వేసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం నానబెట్టుకొని ఉంచుకున్న పెసరపప్పుని మినపప్పుని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని వీటిని కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కోర్స్గా మిక్సీ పట్టుకోవాలండి. మరి ఈ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ పిండిలో వాటర్ వేయకూడదండి, వాటర్ వేస్తే పలచపడిపోతుంది. మరీ మిక్సీ తిరగకపోతే ఈ పిండిలో 2 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని ఈ పిండిని కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో మనం పక్కకు తీసుకొని ఉంచుకున్న పెసరపప్పును వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఒక ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోనే కొంచెం కరివేపాకు ముక్కలు, దీనిలోనే కొంచెం కొత్తిమీర ఆకులను కూడా వేసుకోవాలి. దీనిలోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని వడల్లాగా చేసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి. కడాయిలో వడలు ఎన్ని పడతాయో అన్ని వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ వడల్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ వడల్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ వడలు మంచి కలర్లోకి వచ్చి బాగా ఫ్రై అయినాయండి. వీటిని తీసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం. మిగిలి ఉన్న పిండిని కూడా ఇదే విధంగా వడల్లా చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ వడల్లోకి కొబ్బరి చట్నీ కానీ, పల్లి చట్నీ కానీ, టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వడలు రెడీ అయిపోయినాయి. మరి అతి తక్కువ టైంలో ఈ వడల్ని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన ఈ స్నాక్ రెసిపీని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూసారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. Thanks for watching.